హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో అటుకుల దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎప్పుడు రొటీన్గా నార్మల్ దోశే కాకుండా ఎప్పుడైనా డిఫరెంట్గా ఇలా అటుకుల దోశ ట్రై చేయండి. డిఫరెంటే కాకుండా టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఈ అటుకుల దోశని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ అటుకులు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని నీట్గా వాటర్తో 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మజ్జిగ పోసుకుని ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, 5 గంటల తర్వాత మన బియ్యం చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ బటర్ మిల్క్తో మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే చూస్తున్నారు కదండి, పిండి చక్కగా రెడీ అయిపోయింది దోశ వేసుకోవడానికి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకుని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎండాకాలం అయితే ఈ పిండి త్వరగా పులిసిపోతుంది కాబట్టి ఒక 5 గంటలు నాననిచ్చినా సరిపోతుందండి. ఇప్పుడు ఒక అట్ల పెనం తీసుకుని దీనిపై ముందుగా రెడీగా పెట్టుకున్న దోశ బ్యాటర్తో దోశలాగా వేసుకోవాలి. దీని చుట్టుపక్కన ఆయిల్ వేసుకుని 2 నిమిషాలు మీడియం సెగలో కాలనివ్వాలి. చూస్తున్నారు కదండి, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక దీన్ని ఇంకొక పక్కకు తిప్పుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కాలనివ్వాలి. ఇలా 2 పక్కల ఎర్రగా కాలాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన దోశ పిండి మొత్తాన్ని ఇలా దోశలాగా వేసుకోవాలి. చాలా సింపుల్ కదండి. దీన్ని పల్లీ చట్నీతో, కొబ్బరి చట్నీతో, పచ్చిమిర్చి పచ్చడితో దేంతో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతే అండి, మన అటుకుల దోశ రెడీ అయిపోయింది. క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ దోశను మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. మీకు ఈ టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ అటుకుల దోశను మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.